ధర్మదాతల సహకారంతోనే ఆశ్రమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి అన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీజీ విగ్రహాలకు పూజలు నిర్వహించారు. తీర్థప్రసాద వితరణ చేశారు. పొదిలి రాఘవయ్య శాస్త్రి పంచాంగ శ్రవణం చేసి ఆశ్రమ వాసులకు ఆశీస్సులు అందజేశారు. ఆశ్రమ వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ 4 రోజుల క్రితం ఆశ్రమంలో వంట గ్యాస్ అయిపోయిందని చెప్పారు. ఎక్కడా దొరకని సమయంలో ఐతానగర్కు చెందిన విశ్రాంత అధ్యాపకురాలు తాళ్ళూరి విజయలక్ష్మి ఈ విషయం తెలుసుకొని వల్లభాపురపు నాగభూషణం ద్వారా ఆశ్రమానికి ఉచితంగా పంపారని తెలిపారు. ఇలాంటి ధర్మదాతల వల్లనే నిరాదరణకు గురైన వృద్ధులు ఆశ్రమంలో ఆశ్రయం పొందగలుగుతున్నారని వివరించారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరం సందర్భంగా ఈ ఆశ్రమంలో మహాత్మా గాంధీజీకి, కస్తూర్బా మాతకి పూజలు చేశాము. ప్రతిరోజు కూడా ఇక్కడ అందరి యొక్క క్షేమాన్ని కోరుతూ చేయటం పూజలు జరుగుతుంది. ఆశ్రమంలోని వృద్ధులకి సేవ నిమిత్తం ఈ ఆశ్రమం స్థాపన జరిగింది. ధర్మదాతల వల్లనే ఆశ్రమం కొనసాగుతుందని మనవి చేస్తూ ధర్మదాతలందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలను కొనసాగించాలని చేస్తున్నాం. ఇందాక మన లాయర్ గారు కూడా చెప్పారు. మరి రేపు అన్నప్రాసన సందర్భంగా మరి మనవరాల పేరుతో పంపించారు. చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రజాప్రతినిధులు, మన ప్రభువులు, వాళ్ళ యోగక్షేమాలు గాంధీజీ, ఎందుకంటే ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ, గాంధీజీ సిద్ధాంతాలు అమలు పరుస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నటువంటి ప్రజాప్రతినిధులు అయినటువంటి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, అట్లాగే అన్నాపతి శివకుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో గతంలో కానీ ఇప్పుడు కానీ నాకు సహాయ సహకారాలు, వారందరికీ కూడా ఉగాది సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు. వృద్ధులకి సేవ చేయాలనే తెనాలి పట్టణ ప్రజల సంకల్పం నెరవేరటం కోసం ప్రతి దాత ముందుకు రావటం, ఈ ఆశ్రమంలో ఒక మానవ కళ్యాణం చేయడానికి మన తెనాలి పట్టణ ప్రజలు మనందరం చేసుకున్న అదృష్టం ఈ గాంధీ ఆశ్రమం. వజ్రాల రామలింగాచారి గారు ఒక అద్భుతమైన మానవ సేవా కార్యక్రమం చేయటంలో చాలామంది దాతలు ముందుకొచ్చి వాళ్ళ కుటుంబంలో పుట్టినరోజులు కానీ, అన్నప్రాసనలు కానీ, వివాహాలకు అయిన ఫంక్షన్లు కానీ, ఏమైనా సరే వాళ్ళ ఏ కార్యక్రమాలు జరుపుకున్నా కూడా ఇక్కడ కూడా మా గాంధీ ఆశ్రమంలో కూడా మేము చేయాలి, మాకు ఆ సేవ చేయాలనే ప్రేమతో వాళ్ళు ఈ ఆశ్రమాన్ని ముందుకు తీసుకొస్తున్న దాతలందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదొకటి మన అడ్వకేటు కర్ణం లక్ష్మీకాంత్ చైతన్య గారు వాళ్ళ మనవరాలు అన్నప్రాసన రేపు ఉదయం జరుగుతుంది. దానికోసం వారు లాయర్ గారు నిండు మనసుతో 3,000 రూపాయలు ఆశ్రమంలో వృద్ధులకి అన్నదానం కోసం ఏర్పాటు చేసి ఉన్నారు. రేపు ఆయన చక్కటి శ్రీకారం చుట్టారు. అన్నప్రాసన కార్యక్రమంతో వాళ్ళ ఇంట్లో చేసి ఉన్న కార్యక్రమం ఈ ఆశ్రమంలో అందరూ కూడా కడుపునిండా భోంచేయాలని ఆయన సత్సంకల్పంతో వాళ్ళ సతీమణి కోమలాదేవి గారు నిన్న 3,000 రూపాయలు పంపించడం జరిగింది. వాళ్ళ మనవరాలు మైదున గారు రేపు అన్నప్రాసన రేపు ఉదయం 26వ తారీఖు ఉదయం 10 గంటలకు జరగబోతుంది. ఆ బిడ్డకి ఆ భగవంతుడు గాంధీజీ ఆశీస్సులు, భగవంతుడు అందరి ఆశీస్సులు ఆ పసిబిడ్డకు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లాగే ప్రతి వాళ్ళు తమ ఇంటిలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా ఇలాంటి ఆశ్రమానికి బాగా సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ, సహకారం అందించిన ప్రతి వారికి మనస్ఫూర్తి